ఒకటే కానీ చాలా పెద్ద సీన్ అండి. 2 సీన్స్, ఒకటి చిన్న సీన్, ఒకటి పెద్ద సీన్. ఓకే. అండ్ చార్మి గారితో ఒక సినిమా చేశారు. చార్మి గారికి అల్లరి పిడుగు సినిమాలో చెప్పారు. పిడుగు. ఓకే. చార్మి గారికి కూడా తెలుగు తెలుసు కాబట్టి, అంటే అంత పర్ఫెక్ట్ కాకపోయినా బాగానే మాట్లాడతారు కాబట్టి చెప్పడం నాకేం కష్టం అవ్వలేదన్నమాట. చాలా చక్కగా చెప్పాను. హెవీ సీన్స్ అందులో. ఆవిడది ఎలా ఉంటది చార్మి గారు? అంటే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యేటట్లే చెప్తారా? లైవ్ అటు ఇటుగా కొంచెం అటు ఇట్లా అయిపోద్ది. అయిపో పర్లేదు, ఎక్కువ ఇబ్బంది బెటర్. 50% బెటర్. మీరు ఇబ్బంది పడ్డారా చార్మి గారికి? నేను ఇబ్బంది పడలేదండి. పడలేదు. స్క్రిప్ట్ చూసుకుంటూ దాని లిప్ ని క్యాచ్ చేస్తూ నేను చెప్పేసాను అనమాట. అవును. సో రాశి గారు ఎలా అనుకున్నామో ఈవిడ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ చార్మి గారు కూడా. అవునండి. ఆవిడ చూసుకుంటే ఆవిడ సినిమాలు కూడా డిఫరెంట్ గానే అనిపిస్తున్నాయి. సో ఆవిడ సినిమా వచ్చింది అనేటప్పుడు ఎలా అనిపించింది? ఓకే, బానే ఉంటుంది. అది వాయిస్ టెస్ట్. అది కూడా ఉందా? ప్రతి మూవీకి ఇప్పుడు చూడండి, ఏదైనా ఆఫీస్ లో జాబ్ చేసామంటే మనకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఉంటుంది, అక్కడతో అది అయిపోతుంది. ఇది అలా కాదు, ప్రతి సినిమాకి మాకు కొత్త. అది ఓకే వరకు ఒక టెన్షన్. అది మీ వాయిస్ కూడా సునీత గారి లాగా చాలా క్యూట్ అండ్ కామ్ గా నడుస్తుంది అలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు రజనీకాంత్ గారిది వాళ్ళ వైఫ్ క్యారెక్టర్. అవునండి, లాల్ సలాం మూవీలో రీసెంట్ గా చెప్పాను అన్నమాట. నిరోష గారికి చెప్పాను. లాల్ సలాం మూవీ కోసం చాలా మంది పిచ్చెక్కిన ఉన్నారు. సో ఆ డైలాగ్ ఏమైనా చెప్పగలం? కొంచెం చెప్తా, మనకు భారీ ఎత్తున. ఓకే. అది భర్తకి సపోర్ట్ వస్తుంది. వాళ్ళ సన్ అంటాడనమాట, నువ్వు నీకు ఆయన అంటేనే ఇష్టంలే, తెలిసిపోయింది, ఆయన్నే సపోర్ట్ చేస్తున్నావు అంటాడు. అక్కడ హెవీగా ఒక ఏడుపు సీన్ ఉంటుంది అనమాట. తర్వాత వాళ్ళ కొడుకుకి హ్యాండ్ ప్రాబ్లం అవుతుంది క్రికెట్ ఆడుతున్నప్పుడు. అప్పుడు ఒక హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏడుస్తారు, చాలా హెవీగా ఉంటది అనమాట. రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు చెప్పారు డబ్బింగ్. అయితే నేను చెప్పేశాను, కానీ పక్కన సాయి కుమార్ గారి వాయిస్ కదా, అది రిలీజ్ అయ్యే వరకు కూడా భయం ఉంటుంది. ఆయన హీరో, ఈయన హీరో, అంత పెద్ద హీరో పక్కనే నేను డబ్బింగ్ చెప్పడమే ఒక లక్. పైగా రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారి వాయిస్, నా వాయిస్ పక్కన ఉంటుందా? అసలు ఆ రేంజ్ వాయిస్ నాది అవుతుందా, ఒక టెన్షన్ ఉంటుంది అనమాట మొత్తానికి. కానీ సాయి కుమార్ అంటే ఆటోమేటిక్గా ఆ బేస్ ఇది ఉంటుంది, ఇంకా దాన్ని చూసి మనకు కొంచెం భయం వేస్తుంది. ఈయనకి ఆపోజిట్ గా చెప్పాలంటే మామూలు. అండ్ మీరు ఆ సీన్ కూడా చెప్తుంటే అది ఎంత ఇంపార్టెంట్ అర్థం అవుతుంది. ఉంటుందండి ఆ సీన్ మాత్రం. హాస్పిటల్లో కొడుక్కి చెయ్య ప్రాబ్లం అవుతుంది, ఇంకా ప్రాబ్లం అయినప్పుడు క్రికెట్ ఆడలేడు అనమాట. అక్కడ ఏడుస్తారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చాలా హెవీగా. మీరు నమ్మరు, ఆ ఏడుపు ఇచ్చాక నాకు 15-20 days త్రోట్ అస్సలు పనిచేయలేదు. ఇంకా నేను డబ్బింగ్కి ఏది చెప్పలేదనమాట. అంటే వాయిస్ పోయింది, అంత హెవీగా ఏడుపు ఉంటుంది అనమాట. జనరల్ గా చూసుకుంటే రజనీకాంత్ గారి వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ. అలాంటిది ఒక సినిమాకి రజనీకాంత్ కాకుండా సాయి కుమార్ పెడుతున్నారంటే ఇంకేదో క్రేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళిద్దరిది మీరైతే దగ్గరుండి ఇద్దరిని ఎప్పుడు చూసారు? ఎందుకంటే స్క్రీన్ మీద రజనీకాంత్, వాయిస్ చూస్తే వీళ్ళది. సో ఎలా అనిపించింది ఆ ఇద్దరిలో? ముందు నాకు టెన్షన్ అండి, ఫస్ట్ నాకు అక్కడ నా వాయిస్ కదా. నాకు రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఆ ఛాన్స్ రావటమే నా లక్. ఇక్కడ సాయి కుమార్ గారు డబ్బింగ్ అనేసరికి నాకు కొంచెం పక్కనే కదా, భార్య క్యారెక్టర్ కదా, అసలు నా వాయిస్ ఉంచుతారా, కొంచెం ఆ టెన్షన్ ఉంటుందండి. ప్రతి సినిమాకే ఉంటది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన వాయిస్ ఎలా మనకి ఇష్టమో అలాగే ఇంకొకరి వాయిస్ ఇష్టపడతారు కదా, ఇంకొకరిది చెప్తే బాగుంటది కదా ఈ క్యారెక్టర్ కి, అలా కూడా అంటూ ఉంటారు. అలాంటి మూమెంట్ లో ఒక్కొక్కసారి కూడా మన వాయిస్ తీసేసే అవకాశం ఉంటుంది. అందుకని అంత మంచి పెద్ద సినిమా, మంచి సినిమా, క్యారెక్టర్ చెప్పాను, వాయిస్ పోయింది, ఆ అరుపు, ఆ ఏడుపు ఇచ్చేసరికి నాకు. అందుకే నేను ఎప్పుడు కూడా ఏడుపులు, అరుపులు సినిమా మొత్తం డైలాగ్స్ అయిపోయాక. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చూసుకుంటే అది గట్టి వాయిస్ ఇచ్చేటప్పుడు
ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? అయ్యో! ఎందుకండి వెంటనే ఇప్పుడు ఒక సీన్ 4, 5 సార్లు చెప్తేనే థ్రోట్ డిస్టర్బెన్స్ అయిపోతుందండి. అవుతుంది. అలాంటిది ఏడుపులు, అరుపులు, ఒక రౌడీ మరి ఫాలో కొన్ని సినిమాలో చేస్తున్నప్పుడు కేకలు, మెరుపులు, ఉరుములు అంటారు, అవి పర్లేదా మరి? పోతుందండి వాయిస్. ఇంకా ఉమ్. నెక్స్ట్ డే ఇంకొక సినిమా చెప్పడానికి కుదరదు. ఒక 2-3 డేస్ రెస్ట్ రెస్ట్ తీసుకోవాలి. తీసుకోవాలి. ఫుల్‌గా ఓకే. హాట్ వాటర్, జీలకర్ర వాటర్ ఇలాంటివన్నీ తీసుకుంటే మళ్ళీ సరి అవ్వడానికి ఒక 1 వీక్ పడుతుందండి. ఏదో మాట్లాడగలం కానీ డబ్బింగ్‌లో డైలాగ్స్ చెప్పేంత స్వీట్‌నెస్ రాదండి అప్పుడే. 1 వీక్, 10 డేస్. నాకైతే సినిమాకి 15 డేస్ అసలు వాయిస్ మాట్లాడలేకపోయేదాన్ననమాట. అంటే పెద్ద ఏడుపు ఒకటే ఒకటి ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరు కొడుకుకి చెయ్యకి ఇలాగ అయింది అనేసని. అది అందుకే నేను ఎప్పుడు కూడా డైలాగ్స్ అన్నీ అయిపోయాయా అని అడిగి లాస్ట్‌లోని ఈ అరుపులు, ఏడుపులు లాస్ట్‌లో లాస్ట్ లో పెట్టుకోండి. అంతే. అప్పుడు అది గొంతు ముందు కూడా చెప్పేసాం వినపడలేదు అనుకో కదా! ఉన్నది పోతుంది. అది.